సాటి ఆడదానిగా నిన్ను చంపాలంటే నా మనసు ఒప్పుకోవడం లేదు. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. కళ్ల ముందు నా భర్త రూపం సాక్ష్యంగా కనిపిస్తుంటే నేను పోయింది అనుకున్న నా సౌభాగ్యాన్ని తిరిగి రాబోతుందనే ఆశ కొత్త శక్తిని ఇస్తూ ఉంటే ఎలా వెళ్తాను మేడం? మీరు బెదిరిస్తే భయపడే రకం కాదు నేను. ఇతనే నా భర్త శివరాం. డబ్బు మీద కక్కుర్తితో కోటీశ్వరుడిగా బ్రతకాలి అనే స్వార్థంతో నన్ను మోసం చేసి చనిపోయాన నాటకం ఆడి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడు. జీకేగా చలామణి అవుతున్నాడు. నువ్వే డబ్బులు కొంచడానికి నా దగ్గర డ్రామాలాడుతున్నావేమో. ఇతను నా భర్త శివరామే అనడానికి మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకొని కట్టుబట్టలతో నాతో పంపండి. సంతోషంగా తీసుకెళ్లిపోతాను. మీ డబ్బులెవరికి కావాలి మేడం? నాకు నా భర్త కావాలి. నువ్వెన్ని చెప్పినా నీ మాటలు నేను నమ్మను. ఇతనే నా భర్త శివరామని నిరూపిస్తే మీరేం చేస్తారు? నా భర్తే నన్ను మోసం చేశాడని తెలిస్తే గనక నీకు కూడా దక్కకుండా నా చేతులతో నేనే చంపేస్తాను. ఏమైందండి? అంత కేక పెట్టారు? ఏదో పీడికలు వచ్చినట్టుంది శాంభవి. ఒక్క నిమిషం. నీళ్లు తాగండి. తెల్లారితే నా బ్రతుకు తెల్లారిపోతుంది. ఈ కళ నిజం కాకుండా ఎలాగైనా ఆపాలి. పడుకోండి. ఇంత రాత్రైనా జ్యోతమ్మ ఏంటి ఇంకా రాలేదు? ఎక్కడికెళ్ళినా పని చూసుకొని వెంటనే వచ్చేస్తుంది. ఇంత ఆలస్యం అయిందేంటి? చలి బాగా పెరిగిపోయిందిరా. అవును బావా. ఏంటి రావణే, పడుకోకుండా ఇక్కడే నిలబడి చూస్తున్నావు? నా కోసం ఎదురు చూస్తున్నావా? నేనంటే ఎంత ప్రేమ నీకు? నోరు ముయ్యవయ్యా. జ్యోతమ్మ ఇంకా ఇంటికి రాలేదు అని నేను కంగారు పడుతుంటే ఏదేదో వాగుతావేంటి? జ్యోతమ్మ ఇంకా ఇంటికి రాలేదా? అదేంటక్క, వాళ్ళకి పెరుగిచ్చి ఎప్పుడూ వచ్చేయాలిగా. అదే తెలియట్లేదు. భయంతో నా కాళ్ళు చేతులు ఆడట్లేదు. రమణి, నువ్వేం భయపడకో. అక్కడ ఏదైనా ఇబ్బంది వచ్చి ఉంటుంది, వచ్చేస్తుందిలే. ఏమయ్యా, అసలు నువ్వు మతుండే మాట్లాడుతున్నావా? జ్యోతమ్మ బయటికి వెళ్ళేటప్పుడు ఆ ముత్తైదు వచ్చి అమ్మాయికి ప్రమాదం ఉందని చెప్పింది.
నేను వద్దని చెప్తున్నా డబ్బులు తీసుకున్నాం కాబట్టి పేదోళ్లకు మాట వస్తుందని నువ్వే పంపించావు. అసలు ఇదంతా నీ వల్లేనయ్యా. పని చూసుకుని వెంటనే వచ్చేస్తుంది అనుకున్నాను. ఆలస్యం అవుతుందని నాకు మాత్రం ఏం తెలుసు? నీకేమీ తెలీదు. పీకల దాకా తాగడం, కడుపు నిండా తినడం, ఇది మాత్రమే తెలుసు. ఇల్లు పట్టదు, నా భయం కూడా పట్టదు. కొద్దిసేపు చూసి కావాలంటే ఆ పార్టీ దగ్గరికి వెళ్ళొస్తా లెక్క. జ్యోతమ్మ నా కళ్ళకు కనిపిస్తే గానీ నాకు మనశ్శాంతిగా ఉండదు. నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. వచ్చేస్తుందిలే, కూర్చో. రమణి, జ్యోతం ఇప్పుడు దగ్గర రాలేదంటే నాకు కూడా కంగారుగా ఉంది. ఇంకేం ఆలోచించకయ్యా, వెళ్ళి ఆ పార్టీ కాడ చూసేసి రాపో. అలాగే రమణి. రే రత్నం, పద. అట్టగే. జ్యోతికి ఏమైందో తెలీదు. ముత్తైదు జ్యోతికి ప్రమాదం పొంచుకొస్తుందని చెప్పింది. ఇప్పుడేమో ఇలా జరిగింది. అనవసరంగా వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ విషయం అత్తయ్యకి చెప్పాలి. ఏమయ్యా, జ్యోతం ఇది అక్కడ లేదు రమణి. పార్టీ అయిపోయిందని అందరూ వెళ్ళిపోయారంట. ఏంటయ్యా నువ్వు చెప్తుంది? మరి జ్యోతమ్మ ఎక్కడికి పోయినట్టు? నా జ్యోతమ్మకి ఏం ప్రమాదం ముంచుకొచ్చిందో ఏంటో. ఏం కాదులే రమణి, వచ్చేస్తుందిలే. ఏం కాదు రమణి, నా మాట విను. ఏంటయ్యా? ముందు నువ్వు కూర్చో.